మరియు మన ముఖ్యమంత్రి గారి గురించి చాలా విమర్శలు చేశారు. స్కాములు చేశానన్నారు. అమ్మా, స్కాములు అంటే ఏమనేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులకే తెలుసునమ్మా. మీరు చివరిలో కొంతమంది పేర్లు చెప్పారు, సజ్జల అని, పెద్దిరెడ్డి అని. వాళ్ళు ఏమేమి స్కాములు చేశారని మీరు ఒకసారి టీవీ చూసారమ్మా, న్యూస్ చూసారా? దాంట్లో ఏమేమి చేసినారనేది ఒకసారి చూడండి. మీకు తెలియకపోతే ఏబిఎన్, TV5, లేకపోతే TV9, ఇంకా మీ సాక్షి టీవీలు కూడా ఉన్నాయి కదమ్మా, దాంట్లో అంతా చూడండి ఏమేమి స్కాములు చేశారని. స్కాములకు పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ. ఆ స్కాములతోనే మీ పార్టీ పుట్టిందమ్మా. మీరు ఇంకొకరిని విమర్శించే అర్హత మీకు లేదు. అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదమ్మా మీ పార్టీ నాయకులకి. మీరు మహిళలే. ఒకసారి ఆలోచించండి. కుట్టు మిషన్లో 150 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. ఇంతవరకు కుట్టు మిషన్లన్నా ఇచ్చారమ్మా? ఇప్పుడుదా శిక్షణ తరగతులు ప్రారంభించారు. వాళ్ళకి శిక్షణ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది కొంతమందికి స్టార్ట్ అయింది, ఇంకో కొంతమంది ప్రిపేర్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక మనమేమి ఇంకొకరిని ఏమి అనేది కూడా మీరు ఆలోచించి మాట్లాడాలా. ఒకసారి ఇతరులను వేలెత్తి చూసేటప్పుడు 4 వేళ్ళు మన వైపు చూస్తాయనేది కూడా మీరు ఆలోచించాలా. మీరు ఎంతకు ఆడవాళ్ళు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలనేది మన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను చూసి నేర్చుకోండి, మహిళా కార్యకర్తలను చూసి నేర్చుకోండి. మాకంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణతోనే మేము మాట్లాడతాము, ఆ క్రమశిక్షణతోనే మేము పార్టీలో ఉంటాము, ఆ క్రమశిక్షణతోనే ఇంకొకరిని విమర్శించము. ఎందుకంటే మేము క్రమశిక్షణతో ఉంటాం కాబట్టి ఇతరులు కూడా ఆ విధంగా ఉంటారేమో అనే భావన మాలో కనిపిస్తుంది. కానీ మీలో అలా లేదు. ఎందుకంటే మీరు చేసేదే స్కాములు, మీరు చేసేదే ఆ పనులే. కాబట్టి ఇంకొకరు కూడా ఆ పనే చేస్తాడారేమో అనే భ్రమలో కూడా రాత్రులు నిద్ర పడతాందా లేదా, మీకు నిద్ర మాత్రలు ఏమైనా వేసుకుంటున్నారేమో ఒకసారి చూసుకోండి. చిత్తూరులోనే ఉన్నారు కదమ్మా మీరు. రాష్ట్రమంతా గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రమంతా ఎన్ని కుట్టు మిషన్లు ఇంతవరకు తీశారు, ఎంతమందికి పంపిణీ చేశారు, మీకు లెక్క ఏమైనా తెలుస్తుందా? 150 కోట్ల స్కామ్ అంటే ఎలా జరిగిందని ఎలా నిరూపిస్తారు మీరు? రండి నిరూపించండి. మీరు నిరూపించండి. దాన్ని మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఇది మేము తెలుగు మహిళలుగా సవాల్ చేస్తున్నాము. మీరు మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే బేఖాతరు చేసి మేము పార్టీకి మేము ఉంటామని మీరు మాత్రం అనుకోవద్దండి. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఇంకోసారి కూడా లేదని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఇంకోసారి మహిళల గురించి మాట్లాడొద్దండి. మహిళలకి న్యాయం చేసిందంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఎన్టీఆర్ గారు